హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. నువ్వు ఒకసారి అబద్ధం చెప్పావని తెలిసాక నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరు. అలాగే నువ్వు ఒకసారి నటిస్తున్నావు అని తెలిసాక ఎంత నిజాయితీగా ఉన్నా ఏమీ ఉపయోగం లేదు. నీకు ఇష్టమైన వారు ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసినప్పుడు ప్రేమతో వారిని క్షమించు. ఎందుకు అంటే చిన్న తప్పును కూడా నువ్వు క్షమించలేకపోతే ఎంత బలమైన బంధమైనా బలహీన పడక తప్పదు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అంటారు, కానీ ప్రేమలో ఖచ్చితంగా అనుమానం ఉంటుంది. అది నమ్మకం లేక కాదు, వారి ప్రేమ మనకు మాత్రమే దక్కాలనే స్వార్థం మాత్రమే. అది అర్థం కాక చాలామంది విడిపోతున్నారు. ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే మాత్రం గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పు. చేయి జారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వెయ్యను అని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటాను అని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోను అని చెప్పు. గుర్తుంచుకోండి, ఎప్పుడూ పక్కోడి పనిలో వేలు పెట్టను అని చెప్పు. ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు అని ఎందుకు అనుకున్నా వదిలేయ్. నువ్వు చేరుకున్న గమ్యమే చెబుతుంది నువ్వు ఎంత గొప్ప మార్గంలో నడిచావని. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి కాలం ఒక అవకాశం నీకు తప్పకుండా ఇస్తుంది. అప్పుడు నువ్వేంటో వాళ్లకు తెలిసేలా గట్టిగా సమాధానం చెప్పు. గుర్తుపెట్టుకో, అణుకువ అందరినీ దగ్గర చేస్తుంది, అహంకారం అందరినీ దూరం చేసేస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. అలాగే నీ గురించి గర్వంగా చెప్పుకునేలా గొప్ప గొప్ప పనులేమీ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ నిన్నే నమ్ముకున్న వారి పట్ల మాటలు ఒకలా చేతలు ఒకలా ఉండకుండా ఉంటే అంతే చాలు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలేయ్, వాళ్లే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. నిజమే కదండి. ఇక్కడ మన సొంతం అంటూ ఎవరూ లేరు. అందరూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవారే. కానీ మనమే వాళ్ళు మనవాళ్ళు అనుకుని ఎక్కువగా ఫీల్ అయిపోతాం. నిరూపించలేనిది అంతా అబద్ధం కాదు, నిరూపించింది అంతా నిజం కాదు. నువ్వు పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరికి చచ్చిన వీరుడిగానే మిగిలిపోతావు. బురదలో దొర్లే పందితో పోరాడకు. ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. బియ్యపు గింజను మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే నీటిలో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసి విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. ఈ కాలంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, రెండు మాటతో మనసుకు చేసిన గాయం. గుర్తుంచుకోండి, జీవితంలో సుఖంగా ఉండాలంటే మనకు 3 విషయాలు గుర్తుండాలి. జరిగిన వాటిని మరిచిపోవాలి, జరుగుతున్న వాటిని గమనించాలి, జరగబోయే వాటికి సిద్ధంగా ఉండాలి. నిజమే కదండి. అలాగే కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం పారేయగలం, కానీ తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం వదిలేయకూడదు. ఎందుకు అంటే ఒక బంధాన్ని నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించాక కష్టమైన నష్టమైన మధ్యలో వదిలేయకూడదు. ప్రేమైనా స్నేహమైనా బంధమైనా ఏదైనా సరే. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. కానీ ఒకడు మాత్రం
గొడుగు తీసుకుని వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే. తండ్రి బిడ్డను పైకి ఎగురవేస్తాడు. బిడ్డ ఏడవాలి కానీ నవ్వుతుంది, తన తండ్రి తనను కాపాడుతాడు అని. మనం రేపు బతికుంటామో లేదో తెలియదు కానీ అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం. అదే ఆశ. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. డబ్బు ఉంటే 10 మందిలో ఒకడివి అని చూపిస్తుంది. అది లేకుంటే పనికిమాలిన వాళ్ళల్లో ఒకడు అని నిందిస్తుంది. గుర్తుంచుకోండి, ధనం సంపాదించడం తెలివితో చేసే పని కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పనని గుర్తుంచుకో. డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారు మీ జీవితంలో మాత్రం ఉంటే వారిని అస్సలు వదలకండి. నీ పెదవుల మీద అతికించుకున్న చిరునవ్వుని చూసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అందరూ అనుకుంటున్నప్పుడు ఆ నవ్వు వెనక బాధని, కళ్ళల్లోని వేదనని చూడగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. గుర్తుంచుకో, సమస్య బలపడుతున్నప్పుడు మనం పరిష్కరించకపోతే అది పెద్దదై మనల్నే బలహీనపరిచేస్తుంది. అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. జీవితంలో ఎంత పరిగెత్తినా చితిమంటల్లో కాలాల్సిందే, ఎంతమందిని ఓడించినా చావు ముందు తల వంచాల్సిందే. నిజమే కదండి. ఎన్నో మనవి అనుకున్నా చివరికి ఏమీ తీసుకెళ్లకుండా బూడిదవ్వాల్సిందే. బంధాలు, బంధుత్వాలు, ఆఖరికి చనిపోయిన నీ నుదుట పెట్టిన రూపాయి కూడా తీసుకెళ్లలేవని తెలిసినా బతికినన్ని రోజులు కూడా నీవు వాటి వెనక పరిగెడుతూ ఆరాటపడాల్సిందే. లక్ష్యం ఏదైనా చివరి ప్రాణం మట్టిలో కలవాల్సిందే. సక్సెస్ అనేది ఎప్పుడూ ఆగిపోని ప్రయాణం. నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దీని రహస్యం. పేరుకి అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో, ఎవరు రాబందులో, ఎవరు ఆత్మ బంధువులో అని. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది. కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు పోతావో ఇక నీ ఇష్టం. మనల్ని ఇష్టపడేవారు మనల్ని తిడుతున్నారు అంటే అది మన మీద కోపం కాదు, మనం అంటే బాధ్యత. మనం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుదారిలో వెళ్తామో అని అర్థం. ఈ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు చేసిన వారికి నువ్వు అవకాశం ఇవ్వు, వాడు సరిదిద్దుకుంటాడు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు. గుర్తుపెట్టుకో, అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. సక్సెస్ అనేది సక్సెస్ స్టోరీలను చదవకండి, అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి, అందులో విజయానికి కావలసిన ఐడియాలన్నీ దొరుకుతాయి. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు మాత్రం ఎప్పటికీ బాగుపడడు. మనం ఉన్న చోటనే ఉండి మన జీవితం మారిపోవాలి అంటే ఎలా? జీవితం మారాలంటే ముందు మనం మారాలి. నిరాశ నుండి ఆశ వైపుకు, నిరుత్సాహం నుండి ఉత్సాహం వైపుకు అడుగులు పడాలి. మన ఆలోచన మారితే తప్ప ఎవరో మారితే మన జీవితం మారదు. ఒకే రోజులో నువ్వు గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. మాట అన్నవాడు మర్చిపోతాడు ఏమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు ఆలోచించు. గుర్తుంచుకో, మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడాలి. ఒకరేమిటి అన్నది మనకు తెలియాలంటే సాయం అడిగి చూడాలి. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. విలువైనది ఎప్పుడూ ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధమైనా. కొన్నిసార్లు ఏడ్చిన రోజులు గుర్తొస్తే నవ్వొస్తుంది, కొన్నిసార్లు నవ్విన రోజులను గుర్తు తెచ్చుకుని ఏడుస్తాం.
ఇదే జీవితం అంటే. గుర్తుంచుకోండి, పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటుంది. అలాగే మనిషి పాపాలు చేస్తూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెరుగుతున్న వారికి దగ్గర అవ్వకూడదు. నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు. గుర్తుంచుకో, మనకి కానిది దానిపైన ఆశ పెంచుకోకూడదు. దేవుడిని నమ్ము, దగ్గరకు తీసుకుంటాడు. కానీ మనిషిని నమ్మకు, వాడుకుని వదిలేస్తాడు. ఇదే నేటి తీరు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. గుర్తుంచుకో, బంధాలు స్నేహాలు ముగిసిపోవడానికి కారణం అహం. ముందు నేనెందుకు మాట్లాడాలి అనే అహంభావం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు సర్వనాశనమైపోతాయి. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకు అర్థాన్నిస్తుంది. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే ఆ జన్మకు అర్థమే లేదు. అందుకే అమ్మ భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే అందరి మేలు కోరే వాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. కానీ ఆలస్యమవుతుంది. ప్రక్కవాడు బాగుపడితే చూసి ఓర్వలేని వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకు అంటే, ఆలస్యం దేవుడు మంచోడి సహనానికి అనేది పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే ఒక అవకాశం. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారుజామునే సరికి వనవాసానికి వెళ్ళిపోతారు. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడద్దు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోము? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక స్త్రీ మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఒక మగవాడిని కన్న తల్లిలాగా, స్నేహితురాల్లాగా, ఇంకా అన్ని విధాలుగా ఇంకెవ్వరూ లేని విధంగా అనే దాంట్లో ఆ స్త్రీ అనేది తన ప్రేమను చూపిస్తుంది. అది కూడా ఎప్పుడు అంటే, ఆమెకి నువ్వు తగిన గౌరవం, ఆమెకు నువ్వు మంచిగా చూసుకునే ప్రవర్తన బట్టి ఆమె ప్రవర్తన, ఆమె ప్రేమ అనేది నీ మీద చూపిస్తుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఇలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి అలాగే మన సక్సెస్కి సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే ఏ మంచి సూక్తులను, ఏ మంచి మోటివేషనల్ వీడియోస్ను మనకి చెప్పబోతున్నారో రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.